మీడియా సంస్థల యజమానులకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ శాపాలు పెట్టారు. తనపై చేసిన తప్పుడు ప్రచారానికి నెల రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే తన శాపానికి బలైపోతారని హెచ్చరించారు. గతంలో రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్, జగన్ వంటి నాయకులు తన శాసనం ద్వారానే బస్టు పట్టిపోయారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 31వ తారీఖున 7 రోజుల క్రిందట షార్లెట్, నార్త్ కేరళైనా 30,000 మంది తెలుగువారు ఉన్నారని తెలియదు. ఎయిర్పోర్ట్లో 80 మంది తెలుగు వాళ్ళు కలిశారు. సార్ మీరేంటి ఇక్కడికి వచ్చారు అని. 172 మంది అమెరికన్స్ వరల్డ్ లీడర్స్తో, ఇంక్లూడింగ్ జనరల్ బోయ్కిన్, చాలా పెద్ద ఆయన, జనరల్స్, వరల్డ్ లీడర్స్తో శాంతి గురించే నేను మాట్లాడాను. 3వ ప్రపంచ యుద్ధం అవ్వకుండా మీరేం చేయాలి, నేనేం చేయాలి, సాధారణ ప్రజలు ఏం చేయాలి అని 2 రోజులు అక్కడ సమిట్ జరిగింది. మరలా ఈ నెలలోనే అమెరికాలో పెద్ద సమిట్లు కాంగ్రెస్ మెన్ సెనేటర్లతో నేను పెట్టడానికి మరలా 10-11వ తారీఖునే వెళ్తున్నాను. ఈ లోపునే నేను ఫ్లైట్లో ఉంటుండగానే ప్రెసిడెంట్ ట్రంప్ నన్ను అడగలేదు సరికదా, ఆయన చుట్టూ ఉన్న క్లోజ్ అడ్వైజర్స్ కూడా చెప్పకుండా కేవలం 4తోనే మాట్లాడి రాత్రి మీద దొంగ వెళ్ళినట్టు ఇంకొక దేశానికి వెళ్ళి 116 మందిని చంపేసి ఆ దేశ ప్రెసిడెంట్ని కిడ్నాప్ చేయడం చాలా బాధాకరం. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై